కంది రైతుల పంట పండింది. తాండూరు వ్యవసాయ మార్కెట్లో ఈ ఏడాదిలోనే అత్యధిక ధర పలికింది. రాష్ట్రంలోని అన్ని మార్కెట్లలోకెల్లా తాండూరులోనే రికార్డ్ ధర పలికింది. నాణ్యత గల కందులు కింటా 11,007 రూపాయల ధర చెల్లించి వ్యాపారులు కొనుగోలు చేశారు. ఈ ఏడాదికి ఇదే హైయెస్ట్ ధర అని రైతులు అధికారులు చెబుతున్నారు. మంగళవారం తాండూరు మార్కెట్కు రైతులు మొత్తం 752 క్వింటాళ్లను తీసుకొచ్చారు. ఇందులో నాణ్యత గల కందులను వ్యాపారులు 11,007 రూపాయల ధర చెల్లించి కొనుగోలు చేశారు. నాణ్యత కాస్త అటు ఇటుగా ఉన్న కందులకు 10,125 రూపాయల చొప్పున, నాసిరకంగా ఉన్న కందులకు 8,811 రూపాయల చొప్పున వ్యాపారులు చెల్లించారు. ఇక కేంద్ర ప్రభుత్వం క్వింటాలు కందులకు 7,000 మద్దతు ధర ప్రకటించింది. అయితే వ్యాపారులు మాత్రం మద్దతు ధర కంటే 1,811 రూపాయల నుంచి 4,007 రూపాయలు అధికంగా చెల్లించడం విశేషం. మంగళవారం జనగాం మార్కెట్లో కందులకు కనిష్ట ధర 6,813 రూపాయలు పలకగా, సూర్యాపేటలో 4,259 రూపాయలు, వరంగల్లో 3,659 రూపాయల చొప్పున పలికిందని అధికారులు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా కందుల కొనుగోలుకు లభించిన మద్దతు ధరల పూర్తి వివరాలను అధికారులు ఆన్లైన్లో నమోదు చేశారు. తాండూరు చాలా ఏళ్లుగా కందిపప్పుకు ప్రసిద్ధి. తాండూరు బ్రాండ్ కందిపప్పు దక్షిణ భారతదేశంలో ఏ ప్రాంతంలోనైనా హాట్ కేక్ లాగా అమ్ముడుపోతుంది. ఇక్కడి ఎర్ర నేలల్లో కంది పంట అధికంగా పండుతుంది. ఎకరానికి ఎర్ర నేలైతే 3 క్వింటాళ్లు, నల్ల నేలైతే 4 నుంచి 5 క్వింటాళ్ల వరకు కందుల దిగుబడి వస్తుందని రైతులు తెలిపారు. పండిన పంటలో 80% పప్పు లభిస్తుంది. ఇక్కడ పండే కందుల్లో పోషకాలు అధికంగా ఉంటాయని, కందిపప్పుకు ఎక్కడా లేని విధంగా రుచి ఉంటుందని చెబుతారు. దీని ప్రాధాన్యతను గుర్తించి తాండూరు కందికి భౌగోళిక గుర్తింపును కూడా ఇచ్చారు. అటు నిజామాబాద్ మార్కెట్లో సోమవారం పసుపు రికార్డ్ ధర పలికింది. రాష్ట్రంలోని ఆల్ టైమ్ రికార్డ్ స్థాయిలో కింటాకు 18,299 రూపాయలు పలికింది. ఆర్మూర్ మండలానికి చెందిన తీగల గంగారెడ్డి మార్కెట్కు తీసుకొచ్చిన 18 క్వింటాళ్లకు ఈ ధర దక్కటం విశేషం. తాను తీసుకొచ్చిన పసుపుకు దాదాపు 3 లక్షలకు పైగా ధర వచ్చింది. 60% మంది రైతులకు లభించే సరాసరి ధర ఈ నెల మొదటి వారంలో 12,500 రూపాయలుండగా, సోమవారం 14,500 రూపాయలు పలకటం విశేషం. పసుపుకు రికార్డ్ ధర పలకటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.